Hi, hello, namaste. Welcome back to the Shiva Digital AI YouTube ఛానల్. సారీ ఫర్ ద డిలే. సో, కొంచెం లేట్ అయింది. ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ లేట్ అయింది అనుకుంటాను. సో, క్షమించాలి అందరూ. నేను నా కమ్యూనిటీలో కొన్ని అప్డేట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో, దాని గురించే లేట్ అయితున్నాయి వీడియోస్ అనేటివి. సో, బట్ ఈ రోజు నుంచి ఈ వీక్ ప్రతి టైంకి ప్రతిరోజు వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో, ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్. ఈ రోజు టాపిక్ ఏంటి అనంటే ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్ అనేది ఎలా స్టార్ట్ జేయాలి అనే దాని గురించి మీకు ఒక రోడ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవి మీరు నోట్ జేసుకొని ఒకసారి ట్రై జేయండి. మీకొకవేళ ఈజీ అనిపిస్తే మీ ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్ జర్నీని స్టార్ట్ జేయండి. సో, లేట్ జేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు చూసినట్టయితే ఈ వీడియోలో ఇంట్రడక్షన్ ఏంటి? ఏ నీచ్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి? కంటెంట్ స్ట్రాటజీ అనేదేంటి? టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్స్ ఏం యూజ్ జేయాలి? ఛానెల్ సెటప్ అనేది ఎలా జేయాలి? సో, వీడియో ప్రొడక్షన్ అండ్ వర్క్ ఫ్లో ఎలా జేయాలి? ఎస్‌ఈఓ అండ్ గ్రోత్ ఎలా జేయాలి? మానిటైజేషన్ ఎలా అవుతుంది? ఆ తర్వాత సక్సెస్ అవ్వడానికి టిప్స్ ఏముంటాయో ఇస్తాను. ఆ తర్వాత బోనస్ సెగ్మెంట్ ఇది ఆప్షనల్. కంపల్సరీగా ఇది మీరు మిస్ అవ్వకండి. బోనస్ సెగ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే చివరి వరకు ఉండడానికి ట్రై చేస్తున్నారో కామెంట్ బాక్స్‌లో టీటీఈ అని టైప్ జేయండి. అలానే మీలో ఎంతమందికి ఒక ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్ పెట్టాలి. దాని నుండెళ్ళి మానిటైజేషన్ చేసుకోవాలని ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు గూడా కామెంట్ బాక్స్‌లో ఐ యామ్ ఇంట్రెస్ట్ అని టైప్ జేయండి. థాంక్ యూ. సో, ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ఎ ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్? వై ఈస్ ఇట్ ట్రెండింగ్? ఎగ్జాంపుల్ ఛానెల్స్ అనేటివి ఏంటి? సో, ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్ ఏంటి అనంటే మన ఫేస్ ఒక్కటి చూపెట్టకుండా వాయిస్ ఓవర్ అలానే స్టాక్ వీడియోస్ గావచ్చు లేదా స్లైడ్స్ గావచ్చు ఇలాంటి వాటిని యూజ్ చేసి మనము ఫేస్‌లెస్ వీడియోస్ అనేటివి క్రియేట్ జేయడం జరుగుతుంది. అంతే. ఓన్లీ మనం ఫేస్ చూపెట్టకుండా చేసే వీడియోస్‌నే ఏదైతే క్రియేట్ చేస్తామో వాటినే ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్ అనేది అంటాం. క్లియర్. సో, ఎందుకు ఇది ట్రెండింగ్‌లో ఉంది అనంటే ఇప్పుడు చాలా మంది ఏఐని యూజ్ చేసి మంచి గ్రాఫిక్స్ కావచ్చు, మంచి ఫోటోస్ కావచ్చు, లేదా మంచి స్లైడ్స్ కావచ్చు, వాటిని యూజ్ చేసి లైక్ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసి వీడియోస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. చిన్న పిల్లలు కావచ్చు, లేదా ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలా బాగా అట్రాక్ట్ అనేది అవుతున్నారు. సో, ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్‌కి చాలా బూమింగ్ అనేది ఉంది. ఇవి 2 ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, ఎగ్జాంపుల్‌గా మీకు కొన్ని ఛానెల్స్ అనేది చూపిస్తాను. సో, నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ 1 సెకండ్. నేను ఓన్లీ ఇక్కడే ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్స్ అనేది కొడుతున్నాను. ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్. ఓకేనా? ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. ఇది డీకోడింగ్ వైటీ అంట. సో, ఇదొకటి నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. సో, నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతాను ట్యూబ్ సెన్సిని. సో, ఇతను చాలా బాగా ఫేస్‌లెస్ వీడియోస్ అనేది చేస్తాడు. ఓన్లీ 42 వీడియోస్ మాత్రమే ఇతను పోస్ట్ చేయడం జరిగింది. చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! డీకోడింగ్ వైటీ యూట్యూబ్ ఛానెల్. సో, ఎప్పుడు జాయిన్ అయ్యాడు అనంటే మనకు మోర్‌లోకెళ్తే కనిపిస్తది. సో, మోర్‌లోకెళ్తే సో, 2023లో జాయిన్ అయ్యాడు. బట్ కన్సిస్టెన్సీ వీడియోస్ అనేది ఓన్లీ 42 వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో, కంప్లీట్‌గా 7,84,000 అనేది ఈ ఛానెల్‌లో ఉన్నారు. సో, వ్యూస్ గూడా చాలా బాగా వ్యూస్ అనేటియి ఉన్నాయి. సో, ఇలా మీరు గూడా ఫేస్‌లెస్ ఛానెల్ అనేది క్రియేట్ జేసుకోవచ్చు. బట్ ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొకటి చూసినట్టయితే ట్యూబ్ సెన్సీ. సో, ట్యూబ్ సెన్సీ గూడా లైక్ కంటెంట్ చాలా బాగుంటుంది. సో, ఇతనికి 6,23,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 70 వీడియోస్ అనేది క్రియేట్ జేశాడు. 70 వీడియోస్. సో, ఇతని కంటెంట్ గూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఒకవేళ యూజ్‌ఫుల్ అనుకుంటే ఈ ఛానెల్స్‌ని గూడా మీరు ఫాలో అయ్యి వీటిని మీరు మాడిఫై అనేది జేయొచ్చు. ఆ తర్వాత కరెక్ట్ అయిన నీచ్ అనేది మీరు సెలెక్ట్ జేసుకోవాలి. సో, నీచెస్‌లో చాలా రకాలుగా ఉంటాయి. సో, తెలుగులో హై డిమాండ్ ఉన్న నీచ్ ఏంటి అంటే మోటివేషన్‌కి సంబంధించి నీచ్‌కి చాలా డిమాండ్ అనేది ఉంది. అలానే స్టోరీ టెల్లింగ్ లేదా టెక్ అప్డేట్స్ లేదా డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి లేదా ఏఐ టూల్స్‌కి సంబంధించి లేదా ఎడ్యుకేషన్‌కి సంబంధించి లైక్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గావచ్చు, ఇంగ్లీష్ లెర్నింగ్ గావచ్చు, లేదా కొటేషన్స్ లేదా ఫ్యాక్ట్స్ ఆ తర్వాత లైఫ్ హ్యాక్స్. ఇలాంటి వాటికి డిమాండింగ్ అనేది ఉంది తెలుగు నీచ్‌లో. సో, మీరు దీంట్లోకెళ్ళి ఏది స్టార్ట్ జేయాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ అనేది జేయండి. ఆ తర్వాత కంటెంట్ స్ట్రాటజీ. సో, కంటెంట్ స్ట్రాటజీ ఏంటి అనంటే టైప్స్ ఆఫ్ కంటెంట్ అండ్ ఎక్కడి నుంచెల్లి మనం కంటెంట్ ఐడియాస్ అనేది తీసుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది జేస్తాను. సో, ఇది మీకు హెల్ప్ అవుతది అనుకుంటున్నాను. సో, టైప్స్ ఆఫ్ కంటెంట్ ఏంటి అనంటే వాయిస్ ఓవర్ వీడియోస్. వాయిస్ ఓవర్ వీడియోస్. ఓన్లీ మనం ఒక స్లైడ్స్ చూపెట్టుకుంటూ వాయిస్ అనేది ఇస్తూ వీడియోస్ అనేది క్రియేట్ చేయవచ్చు. లేదా టెక్స్ట్ బేస్డ్ అనిమేషన్స్. ఇప్పుడు మీకు ఇందాక చూపెట్టినట్టు అవి టెక్స్ట్ బేస్డ్ అనిమేషన్స్‌తో ఆ తర్వాత ఎడిటింగ్‌తో లైక్ చేసి ఉన్న వీడియోస్ అవి.
ఆ తర్వాత స్లైడ్ షో విత్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్టాక్ వీడియోస్ ప్లస్ స్క్రిప్ట్ గూడా మనం జనరేట్ అనేది జేయొచ్చు. లైక్ ఎలా అంటే కొన్ని మీకు ఆహ్, స్టాక్ వీడియోస్ దొరుకుతాయి. కాకపోతే అది పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి. మీకు ఫ్రీగా అవైలబుల్‌గా ఉండదు. సో, ఆ స్టాక్ వీడియోస్ తీసుకొని మీరేదైతే స్క్రిప్ట్ అనేది రాసుకున్నారో, దానికి రిలేటెడ్‌గా ఉన్న వీడియోస్‌ని మీరు ప్లే చేస్తూ ఆ స్క్రిప్ట్ అనేది చదవచ్చు. ఆ తర్వాత స్క్రీన్ రికార్డింగ్ అండ్ ట్యుటోరియల్స్. సో, నేనెలా అయితే స్క్రీన్ రికార్డింగ్ ట్యుటోరియల్స్ ఫేస్ చూపిస్తూ చేస్తున్నానో, ఇలానే మీరు ఫేస్ చూపెట్టకుండా కూడా ట్యుటోరియల్స్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఆ తర్వాత కంటెంట్ ఐడియాస్ ఎక్కడి నుంచెల్లి ఫైండ్ ఔట్ చేయాలి అంటే గూగుల్ ట్రెండ్స్. సో, నోట్ చేసుకోండి. గూగుల్ ట్రెండ్స్ నుంచెల్లి మీరు కంటెంట్ ఐడియాస్ తీసుకోవచ్చు. ఆ తర్వాత యూట్యూబ్ సెర్చ్ కావచ్చు, లేదా కామెంట్స్ కావచ్చు, లేదా కోరా కావచ్చు, రెడ్డిట్ కావచ్చు. ఈ టూల్స్ యూజ్ చేసి మీరు కంటెంట్ ఐడియాస్ అనేది తెచ్చుకోవచ్చు. కానీ దీనికన్నా ముందు మీరు ఏ నీచ్ పైనైతే వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో ఆ నీచ్ మీరు ఫిక్స్ అవ్వాలి. ఓకేనా? ఫిక్స్ అయిన తర్వాతనే మీరు కంటెంట్ ఐడియాస్ గురించి రిసర్చ్ అనేది చేయండి. నెక్స్ట్ చూసినట్టయితే టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్స్. సో, ఈ ఫేస్‌లెస్ వీడియోస్ చేయడానికి టూల్స్ గావాలి. సాఫ్ట్‌వేర్స్ గూడా గావాలి. సో, స్క్రిప్ట్ రైటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, స్క్రిప్ట్ కోసం మీరు చాట్ జీపీటీ అండ్ జాస్పర్ అనే టూల్ యూజ్ జేయండి. వాయిస్ ఓవర్ కోసం మీరు 11 ల్యాబ్స్, మైక్ మాన్స్టర్, గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ అనే టూల్స్ యూజ్ జేయండి. సో, 11 ల్యాబ్స్‌లో మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చి మీరు వాయిస్ ఓవర్ జేయొచ్చు. ఇక్కడ నుంచెల్లి మీరు ఆ వాయిస్ డౌన్‌లోడ్ చేసుకొని మీ వీడియోస్‌కి యాడ్ జేయొచ్చు. మీ కంప్లీట్ స్క్రిప్ట్ అనేది ఇది వాయిస్ ఓవర్ జనరేట్ జేసి ఇస్తుంది. ఓకేనా? ఆ తర్వాత వీడియో ఎడిటింగ్‌కి సంబంధించినవి ఏంటి అంటే మొబైల్‌లో అయితే క్యాప్‌కట్, విఎన్, ఆ తర్వాత ల్యాప్‌టాప్ అయితే ఫిల్మోరా, మొబైల్‌లో మీకు కైన్‌మాస్టర్ గూడా సపోర్ట్ అనేది జేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్స్ అనేటివి యూజ్ చేయండి. థంబ్‌నెయిల్స్ కోసం మీరు క్యాన్వా అలానే ఫోటోపియా అనే సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేయండి. ఆ తర్వాత స్టాక్ ఫుటేజ్ ఇమేజ్ కోసం మీరు పిక్సెల్స్, పిక్సబే, స్టోరీ బ్లాక్స్ అనేది యూజ్ చేయండి. క్లియర్. సో, ఈ టూల్స్ అనేటివి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఛానెల్ సెటప్ అనేది ఎలా చేయాలి అనంటే, సో, మీకందరికీ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఒకవేళ లేకపోతే నా ప్రీవియస్ వీడియోలో యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలో అనే ఒక వీడియో ఉంది. మీరు వెళ్లి చూడొచ్చు. ఆ తర్వాత కీవర్డ్స్ అనేది మీరు మీ ఛానెల్‌కి ఇవ్వాలి. డిస్క్రిప్షన్ గూడా రాయాలి. ఒక లోగో అండ్ ఒక కవర్ ఫోటో లైక్ బ్యానర్ మీరు యాడ్ చేయాలి. క్యాన్వా యూజ్ చేసి మీరు అవి డిజైన్ అనేది చేసుకోండి. ఆ తర్వాత మీకు మంచి వ్యూస్ రావాలి. మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. మీకు తొందరగా సబ్‌స్క్రైబర్స్ రావాలి అనంటే ప్లే లిస్ట్ అనేది మీరు 100% మెయింటైన్ చేయాలి. సో, లైక్ డే 1, డే 2, డే 3 ఇలా నేను ఎలా అయితే చేస్తున్నానో ఇలా మీరు చేస్తే ఫాస్ట్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. తర్వాత అబౌట్ సెక్షన్ అనేది క్లియర్‌గా ఉండాలి. మీరు దేని గురించి వీడియో చేస్తున్నారు, ఏంటి అనేది. ఆ తర్వాత మీకేమైనా వెబ్‌సైట్ లింక్స్ కావచ్చు, అఫిలియేట్ లింక్స్ కావచ్చు, ఇలా ఏమైనా ఉంటే మీరు ఆ లింక్స్ గూడా ఇవ్వచ్చు. ఓకే. సో, ఇలా మీరు ఛానెల్ అనేది సెటప్ జేయాలి. ఆ తర్వాత వీడియో ప్రొడక్షన్ అండ్ వర్క్ ఫ్లో ఎలా జేయాలి అనంటే, ఫస్ట్ మీరు జేయాల్సింది మీరు ఏదైతే నీచ్ సెలెక్ట్ జేసుకున్నారో, దానిపైన మీరు రిసర్చ్ అనేది జేసి, ఆ తర్వాత స్క్రిప్ట్ అనేది రాసుకోండి. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత మీ వాయిస్‌ని రికార్డ్ చేయండి. మీ వాయిస్‌ని మీ మొబైల్ ఫోన్‌తో కావచ్చు, లేదా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి ఏదైనా మైక్‌తో కావచ్చు, వాయిస్‌ని రికార్డ్ చేయండి. ఆ తర్వాత మీ వీడియో ఏదైతే ఉందో, ఆ వీడియోని ఎడిట్ చేయండి. మీరేదైతే వీడియో చేయాలి అనుకుంటున్నారో ఫేస్‌లెస్ లైక్ స్లైడ్స్ చూపిస్తూ చేస్తారా? లేదంటే ఏఐ వీడియో చేసి చూపిస్తారా? సో, అది మీ ఇష్టం. ఆ వీడియోని ఎడిట్ చేయండి. ఆడియో అండ్ వీడియోని సింక్ చేయండి. లైక్ లింక్ చేయండి. ఆ తర్వాత అప్‌లోడ్, ఆ తర్వాత ఎస్‌సిఓ అనేది మాత్రం 100% చేయాలి. ఎస్‌సిఓ టైటిల్ అనేది ఉండాలి. డిస్క్రిప్షన్ రాయాలి. ట్యాగ్స్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ మీరు కంపల్సరీగా చేయాలి. ఆ తర్వాత కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. మీరు ఇవన్నీ ఏం చేసినా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయకపోతే మీ ఛానల్ గ్రోత్ అనేది అవ్వదు. మానిటైజేషన్ అనేది అవ్వదు. సో, వీక్లీ 3-5 వీడియోస్ అట్‌లీస్ట్ మీరు పోస్ట్ అనేది చేయాలి. ఏ టైంకైనా సరే. మీకు ఏ టైంలో పాసిబుల్ అవుతుందో ఆ టైంకి మీరు పోస్ట్ చేయండి. సో, చాలామంది చెప్తారు మార్నింగ్ టైంలో పోస్ట్ చేయండి, మధ్యాహ్నం పోస్ట్ చేయండి, సో, ఈవినింగ్ పోస్ట్ చేయండి అని. ఫస్ట్ మీరేం చేయాలి అంటే మీకు ఏదైతే కన్సిస్టెన్సీ టైం అనేది పెట్టుకుంటారో ఆ టైంకి వీడియో అప్‌లోడ్ అయ్యేలాగా చూసుకోండి. క్లియర్. సో, ఇలా చేస్తే గనక మీ ఛానెల్ మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఆ తర్వాత ఎస్‌సిఓ అండ్ గ్రోత్. ఎస్‌సిఓ అండ్ గ్రోత్‌లో మీరు టైటిల్స్ యాడ్ చేయాలి. డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ ఇందాక చెప్పినట్టు. ఆ తర్వాత కామెంట్ మార్క్స్‌లో కామెంట్ చేయమనాలి. ఎవరైతే మీ వీడియో చేస్తున్నారో కామెంట్స్ చేయమనాలి. వాళ్ళు ఒకవేళ ఏదైనా వీడియో కావాలి అనంటే ఆ వీడియోస్ అనేటివి మీరు చేయాలి. క్లియర్. లేదా వేరే వాళ్ళ వీడియోస్ కింద మీరు కామెంట్ జూస్తుంటారు. మీ నీచ్ రిలేటెడ్‌గా మీ కాంపిటీటర్ ఎవరైతే ఉంటారో అతని వీడియోస్ కింద కామెంట్స్ ఒస్తాయి. సో, ఆ కామెంట్స్ తీసుకొని మీరు వీడియోస్ అనేది క్రియేట్ జేయండి. ఇంకా చాలా బాగా వైరల్ అనేది అవుతాయి. ఓకే.
ఆ తర్వాత మానిటైజేషన్. సో, మానిటైజేషన్ ఎలా ఉంటుంది అనంటే మీరు ఒకవేళ యూట్యూబ్ సక్సెస్‌ఫుల్ అవుతే యూట్యూబ్ నుంచెల్లి మీకు 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అవుతే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది. ఆ తర్వాత మీరు అఫిలియేట్ మార్కెటింగ్ లైక్ అమెజాన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో, ఈ ప్రొడక్ట్స్‌ని మీరు అఫిలియేట్ మార్కెటింగ్ జేసి సేల్ జేసుకుంటే మీకు ఇక్కడి నుంచెల్లి గూడా మానిటైజేషన్ అవుతుంది. ఆ తర్వాత పెయిడ్ ప్రమోషన్స్ లేదా బ్రాండ్ డీల్స్ మీరు వేరే వేరే షాప్స్‌ని ప్రమోట్ జేయడము, వేరే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ జేయడం ఇలా జేసినా మీకు కమిషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీకేమైనా ఓన్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. లైక్ ఈ బుక్స్ గావచ్చు, సాఫ్ట్‌వేర్స్ గావచ్చు, లేదా నాలాగా కోర్స్ క్రియేషన్స్ గావచ్చు. ఇలా గనుక మీకున్నట్టయితే మీరు ఇక్కడి నుండెళ్ళి గూడా మానిటైజేషన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, మీరు దీంట్లో ఎలా ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తర్వాత సక్సెస్ అవ్వడానికి టిప్స్ ఏంటి అనంటే ఫోకస్ ఆన్ వాల్యూ నాట్ జస్ట్ ఏ వ్యూస్. మీరు వాల్యూ ఇవ్వడానికి ట్రై చేయండి. వాల్యూ ఇవ్వడానికి ఫోకస్ చేయండి గానీ వ్యూస్ పైన ఎక్కువ ఫోకస్ అనేది జేయకండి. సో, నాకు వ్యూస్ వస్తలేవు. నేను వీడియోస్ జేయను. ఎవరు సబ్‌స్క్రైబ్ జేసుకోవడం లేదు. సో, ఇలాంటివన్నీ మీరు పెట్టుకుంటే మీ మైండ్ అనేది అక్కడే ఆగిపోతుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ అనేది చేయలేరు. మీరు ముందుకనేది వెళ్ళలేరు. సో, అందుకే నేనేమంటున్నానంటే స్టే కన్సిస్టెంట్ ఫర్ అట్‌లీస్ట్ 6-12 మంత్స్. రెగ్యులర్‌గా మీకు వేరే పనేముంది. ఒక 2 అవర్స్ మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే 2 అవర్స్ అనేది సరిపోతుంది. 1 అవర్ మీకు లైక్ రిసర్చ్ అండ్ వీడియో షూట్ చేయడానికి 1 అవర్ సరిపోతుంది. ఇంకొక 1 అవర్ మీరు ఎడిటింగ్ చేసుకొని అప్‌లోడ్ చేయడానికి ఇంకొక 1 అవర్ సరిపోతుంది. సో, డైలీ ఒక వీడియో రికార్డ్ చేయండి, ఎడిట్ చేయండి, అప్‌లోడ్ చేయండి. ఇంతే సింపుల్. దీన్ని మీరు ఒక 6-12 మంత్స్ గనక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినట్టయితే చాలా రిజల్ట్స్ అనేటివి చూస్తారు. ఆ తర్వాత అనలైజ్, అనలిటిక్స్ అండ్ ఇంప్రూవ్. ఇదెలా అంటే మీ వీడియోస్ ఏవైతే ఎక్కువగా రీచ్ అవుతున్నాయో దానిపైన ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఆలోచించండి. ఆ తర్వాత నెవర్ గివ్ అప్ ఇన్ ఫస్ట్ 3-6 మంత్స్. అస్సలు గివ్ అప్ అనేది ఇవ్వకండి. మీకు ఈరోజు వీడియో పెట్టగానే వైరల్ అనేది కాదు. క్లియర్. వైరల్ అవుతాయి. ఎవరియి అవుతాయి అనంటే, ఒక అమ్మాయి వ్లాగ్స్ చేస్తూ, హాయ్ ఫ్రెండ్స్ నేను ఇది, ఇది అది అనంటే వైరల్ అవుతాయి. బట్ మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వాల్యూ ఇవ్వాలి అనుకుంటే మాత్రం వైరల్ అనేది అవ్వవు. ఇది టైమ్ అనేది తీసుకుంటుంది. ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. మీకు తర్వాత ఏం చేసినా బెస్ట్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. క్లియర్. సో, లాస్ట్ ఏంటి అంటే బోనస్ సెగ్మెంట్. ఒక 5 ఫేస్‌లెస్ ఐడియాస్ అనేది ఇస్తాను. ఆ తర్వాత మీరు ఏ మిస్టేక్స్ అనేటివి అవాయిడ్ చేయాలనో కూడా చెప్తాను. ఓకేనా? సో, చూడండి మోటివేషనల్ ఛానెల్‌కి డిమాండ్ అనేది ఉంది. మీకు ఒకవేళ మోటివేషనల్‌లో చాలా బాగా చెప్పితే సో, మోటివేషనల్ ఛానెల్ అనేది స్టార్ట్ చేయండి. లేదా ఫ్యాక్ట్స్ అండ్ మిస్టీరియస్ టాపిక్స్ పైన మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. దాని గురించి మీరు ఎక్కువ షేర్ చేస్తారు నాలెడ్జ్ అంటే ఇది మీరు స్టార్ట్ చేయవచ్చు. లేదా మీకు టెక్నికల్‌గా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. మొబైల్స్ గురించి కావచ్చు, లేదా ఎలక్ట్రిక్ ఐటెమ్స్ గురించి కావచ్చు, ల్యాప్‌టాప్స్ గురించి కావచ్చు, టీవీస్ గురించి కావచ్చు. వీటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే చాలా బాగా రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఆ తర్వాత స్టోరీ టెల్లింగ్ ఛానెల్ అనేది ఉంది. లేదా ఎడ్యుకేషనల్ ఛానెల్ లైక్ నాలాగా ఎడ్యుకేషనల్ ఛానెల్ కూడా మంచి కంటెంట్ అనేది మీరు గనక ఇచ్చినట్టయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో, మీరు అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ ఏంటి అనంటే పికింగ్ ఏ నీచ్ జస్ట్ బికాజ్ ఇట్స్ ట్రెండింగ్. మీరేం చేస్తారు అనంటే ట్రెండింగ్‌లో ఏదైతే నీచ్ ఉందో దాన్ని పట్టుకుంటారు. మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ప్యాషన్ అనేది ఉండదు దానిపైన. కానీ ట్రెండింగ్ ఉంది గదా! చేద్దామనే ఇంటెన్షన్‌తో వెళ్తారు. సో, మీరక్కడ ఫెయిల్ అవుతారు. సో, మీకేది ఇంట్రెస్ట్ ఉందో, మీకేదైతే ప్యాషన్ ఉందో దాన్ని మీరు పట్టుకొని దానిపైన వీడియోస్ అనేది జేయండి. తర్వాత ఆడియో క్వాలిటీ చూసుకోండి. పూర్ ఆడియో క్వాలిటీ అయితే మీకు వీడియోస్ అనేది ఎవరు చూడరు. సో, ఫస్ట్ ఆడియో క్వాలిటీ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మీకు బోయా మైక్ రూ. 300 రూ. 400కొస్తుంది. లేదా ఒక వైర్డ్ హెడ్‌ఫోన్స్ తీసుకొని గూడా మీరు ఆడియో క్వాలిటీని బిగినింగ్‌లో ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరేం చేస్తారంటే కాపీరైట్ మ్యూజిక్స్ అనేటివి గాని, లేదా ఇమేజెస్ గాని, లేదా వీడియోస్ గాని కాపీరైట్ ఉన్నవి షేర్ చేస్తారు. సో, ఇలా గనుక మీరు చేసినట్టయితే మీ ఛానెల్ అనేది స్ట్రైక్‌లో వెళ్తుంది. సో, ఛానెల్ గూడా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో, కాపీరైట్ మ్యూజిక్‌లని యూజ్ చేయకండి. ఇమేజెస్ యూజ్ చేయకండి. వీడియోస్ యూజ్ చేయకండి. ఓకేనా? తర్వాత ఇంకా మీరు చేసేది ఏంటి అంటే ఎస్‌సిఓ టైటిల్స్ అనేది ఇవ్వరు. డిస్క్రిప్షన్స్ రాయరు. ట్యాగ్స్ అనేది గూడా ఇవ్వరు. ఇవి కంపల్సరీ. తరువాత పెద్ద మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే కన్సిస్టెన్సీగా అప్‌లోడ్ అనేది చేయాలి. క్లియర్. సో, కన్సిస్టెన్సీగా అప్‌లోడ్ అనేది చేయండి. ఛానెల్ అనేది ఈజీగా మానిటైజేషన్ అవుతుంది. గ్రోత్ అనేది అవుతుంది. క్లియర్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లేదా మీకు యూట్యూబ్ గురించి గావచ్చు, లేదా వెబ్‌సైట్ గురించి గావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ గురించి గావచ్చు తెలుసుకోవాలి అనుకుంటే బయోలో నా లింక్ అనేది ఉంది.
నా వెబ్‌సైట్ లింక్ అనేది ఉంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో, థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.